ఆయన మాటకు నీ ప్రాధాన్యత ఇవ్వాలి. అప్పుడు నీ కుటుంబంలో దీవెన ఉంటుందండి. అలా లేకపోతే నువ్వెంత సంపాదించినా ఆ కుటుంబంలో దీవెన ఉండదు, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. ప్రియులారా గమనించండి, డబ్బు కాదు మనకి సమాధానం తీసుకొచ్చేది. కొన్నిసార్లు కుటుంబాల్లో భర్త కష్టపడతాడు, భార్య కష్టపడుతుంది, పిల్లలు కష్టపడతారు, లక్షలు తెచ్చుకుంటారు, కానీ ఆ కుటుంబంలో శాంతి సమాధానం ఉండదు. నేను అంటాను, నిజమైన ఆశీర్వాదం సమాధానం. ఆ సమాధానం ఇచ్చేది ప్రభు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ జీవితానికి, నీ కుటుంబానికి ప్రభువు ముఖ్య కేంద్రంగా ఉండాలి. ఆయన మాట మీద నీ కుటుంబం కట్టబడాలి. రెండవదిగా ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలండి. ఏది బలమైన కుటుంబము అని అంటే ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఆ కుటుంబంలో ప్రేమ ఉండాలి. ఈ ప్రేమ లోక సంబంధమైన ప్రేమ కాదు, ఆ ప్రేమ దైవికమైన ప్రేమ. దీన్ని